హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. కరీంనగర్ జిల్లా జగిత్యాలకి చెందిన నాయకుడు దివంగత జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. విరంచి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, జితేందర్ రెడ్డి కుటుంబం ముందు నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. దేశం కోసం, ధర్మం కోసం అహోరాత్రులు పనిచేసే కుటుంబం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడవుతాడు. దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా చేయాలనుకునే తపన పడుతూ ఉంటాడు. చిన్నప్పుడు ఓ కుర్రాన్ని అన్యాయంగా నక్సలైట్స్ హత్య చేస్తారు. ఈ సంఘటనతో కామ్రేడ్స్ పై రగిలిపోతున్న జితేందర్ రెడ్డి భూమి కోసం, పీడిత ప్రజల బాగు కోసం గన్నులు చేత పట్టినట్టు చెప్పుకునే నక్సలైట్స్ దారి తప్పినట్టు తెలుసుకుంటాడు. ఆ తర్వాత కామ్రేడ్స్ పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేస్తాడనేదే ఈ సినిమా కథ. సినిమా ఎలా ఉందంటే, స్వయం సేవకుల బయోపిక్స్ తెరకెక్కించడం చాలా అరుదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వయం సేవకులుగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ అత్యున్నత పదవులు అందుకున్నారు. ఇలాంటి వాళ్ళు పదవులు అందుకోవడంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల పాత్ర మరవలేనిది. అలాంటి స్వయం సేవకుడి కథే జితేందర్ రెడ్డి కథ. తెలుగు తెరపై కామ్రేడ్స్ ను హీరోలుగా చూపిస్తూ ఎక్కువగా సినిమాలు తెరకెక్కాయి. అయితే అన్నిటిలో చీకటి కోణాలు ఉన్నట్టే నక్సలిజంలో కూడా చీకటి కోణాలు ఉన్నాయని చూపించే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన సినిమానే జితేందర్ రెడ్డి. ఇలాంటి కథలను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ధైర్యం ఉండాలి. ఆ పరంగా దర్శక నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. పీడిత వర్గాల కోసం గన్నులు పట్టిన అన్నలు ఆ పీడిత వర్గాలనే ఎదగకుండా చేశారు. అంతేకాదు, ప్రభుత్వం చేపట్టే ప్రగతికి అడ్డుగా నిలిచారు వంటి విషయాలను దర్శకుడు విరంచి వర్మ తెరపై ఆవిష్కరించాడు. జితేందర్ రెడ్డి పాత్రను మలిచిన తీరు, కామ్రేడ్స్ పై ఆయన సాగించిన పోరాటం ఆకట్టుకున్నాయి. కథాకథనాలు బాగున్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగింది. ఇక సాంగ్స్ కూడా కథ ఫ్లోని డిస్టర్బ్ చేయడమే కాకుండా బోర్ కొట్టించాయి. అలాగే ఇది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడి కథ కావడంతో ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చే అవకాశాలున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మెప్పించింది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందా అనేది అనుమానమే.